ములుగు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజనల్ సెంటర్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. టాస్క్ సెంటర్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందారు. హైదరాబాద్, ములుగు, వరంగల్లోని వివిధ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో టాస్క్ సెంటర్ ఒక నూతన అధ్యయనానికి నాంది అని అన్నారు. శ్రీకాంత్ సిన్హా కలెక్టర్ సహకారంతో 6 నెలల క్రితం ఈ సెంటర్ స్థాపించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఐటీ సెంటర్ రావడం సంతోషకరమని, ఇది నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగకరమని పేర్కొన్నారు సీతక్క. మనం చూసిన ఇంటర్లో మంచి ర్యాంక్ రావడం జరిగింది స్టేట్ లో. అదే విధంగా టాస్క్ సెంటర్ ని కూడా శ్రీకాంత్ సిన్హా గారి ఆధ్వర్యంలో, రఘు గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు కోఆర్డినేషన్ లో తీసుకురావడం జరిగింది. 6 నెలల క్రితం ఈ టాస్క్ సెంటర్ ఇక్కడ 3 బ్యాచెస్ గా దాదాపు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ రోజే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే చెప్పినాం ఇక్కడ ట్రైన్ అయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని. దాని ప్రకారంగా ఈ రోజు 16 కంపెనీలు వచ్చినాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాం. ఉద్యోగంతో పాటు మొట్టమొదటిసారి ఈ అటవీ ప్రాంతానికి మరి ఐటీ కంపెనీ వచ్చింది కాబట్టి చాలా చాలా సంతోషం. మనం అందరం కూడా గొప్పగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఐటీ అంటే హైదరాబాద్ లేకుంటే ఇంకా మిగతా బాంబే, బెంగళూరు, చెన్నై అనేటువంటిది ఉండే. కానీ ఈ రోజు అటవీ ప్రాంతాలకు